హలో. నా పేరు శ్రీవిద్యా జయరామన్. I have 23 years of work experience having worked as a VP HR in multiple organizations. నేను స్టార్టప్ కంపెనీస్ నుంచి వర్క్ చేశాను, ఐటీ కంపెనీస్లో వర్క్ చేశాను. అలా చేసి ఒక 23 ఇయర్స్ తర్వాత నౌ ఐఎమ్ డూయింగ్ అ కన్సల్టింగ్ అండ్ చాలామంది ట్రైనింగ్ కూడా నేను టేకప్ చేసుకుంటున్నాను. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఎసెన్షియల్స్ ఆఫ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ వల్ల వాట్ ఈస్ ది యూస్, వై సస్టైనబిలిటీ? ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఆ బిజినెస్ కంటిన్యూస్గా ఒక ప్రాఫిటబిలిటీలోనే మూవ్ చేస్తూ ఉండాలి. అలా కంటిన్యూస్గా ప్రాఫిటబుల్గా ఉండాలంటే మనం వేస్ట్ ఖర్చులు చేయకూడదు. హౌ డు వి డూ దట్? ఒక ఫ్యామిలీలో అందరినీ సెక్యూర్గా పెట్టాలంటే ఒక బిజినెస్లో హౌ డు వి కంటిన్యూస్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్? దట్ ఈస్ వేర్ సస్టైనబిలిటీ అనే దానికి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫ్యామిలీలో బిజినెస్ పరంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గ్లోబల్గా మనం చూస్తుంటే చాలా కంట్రీస్ యునైటెడ్ నేషన్స్తో పాటు కలిసి 2030 లోపల కొన్ని సస్టైనబిలిటీ గోల్స్ని వాళ్ళు పెట్టుకున్నారు. మనం ఇది అది రెండు చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఒకటి, మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం, లెట్ అస్ సే ఒక పిక్కల్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి. ఒక 10 kg మనం మామిడికాయ పిక్కలు చేస్తున్నాం. సడన్గా రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందంటే మీరు ఏం చేస్తారు? సమ్ టైమ్స్ ఎలక్ట్రిసిటీ కంటిన్యూస్గా పోతూ ఉంటాయి, వాటర్ షార్టేజెస్ రావచ్చు, మెనీ టైమ్స్ మనకు కావాల్సిన లేబరర్స్ దొరకరు. అండ్ ఇదన్నీ పక్కనే పెడితే కస్టమర్ డిమాండ్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కరే బిజినెస్ చేయట్లేదు, చాలామంది బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ చేసే వల్ల మన క్వాలిటీ, సేఫ్టీ అవన్నీ కూడా మనం కంటిన్యూస్గా సస్టైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు సస్టైనబిలిటీ గురించి ఒక చిన్న ఐడియా వచ్చింది మీకు. సో ఇప్పుడు బేసిక్ ఏంటి? ఒక సస్టైనబిలిటీలో 3 టాపిక్స్: ప్రాఫిట్, పీపుల్, రిసోర్సెస్. ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలి ఈ సస్టైనబిలిటీ? చిన్న బేసిక్స్ ఏంటంటే దానివల్ల మనం కంటిన్యూస్గా ఒక బిజినెస్లో సక్సెస్ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్యూస్ రా మెటీరియల్ లాస్. ఇప్పుడు 10 kgs మీకు ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి, మీరు ఒక 10 kgs ఎక్కువ పోతే 11 kgsకి మీరు మామిడికాయలు కొంటారో అకార్డింగ్లీ మీకు కావాల్సిన అదర్ నిటిగ్రిటీస్, ఆయిల్ ఏది కావాలో అకార్డింగ్లీ మీరు తీసుకొని చేస్తారు. ఎక్కువ లాస్ అయినట్టు, వేస్టేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. అలాగే దానికి ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ మీరు ఒకటి పెట్టించుకోవాలి. అదే రెడ్యూసింగ్ ది రా మెటీరియల్ లాస్. అలాగే మీ క్వాంటిటీ లాస్. అలా కొన్ని టైంలో ఏమవుతాయంటే, ఇప్పుడు 10 kgs అని ఎగ్జాంపుల్ ఇచ్చాను, సడన్గా మీకు ఒక ఆర్డర్ వచ్చింది 20 kgs కావాలనుకోండి, మీ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నాయి. అలాంటి టైంలో మీరు ఏం చేసుకోవాలి? ఇక్కడే మనం కొనుక్కోవాలా, లేక బల్క్గా వేరే ఎక్కడైనా కొనుక్కుంటే నాకు ఇంకా ధరలు తక్కువ అవుతుందా? ఎందుకంటే ఎవరైనా బల్క్గా కొనేటప్పుడు ఖచ్చితంగా డిస్కౌంట్ అడుగుతారు. సో మీరు అది కాస్ట్ని ఎక్కడైనా మీరు కూడా కొంచెం మేనేజ్ చేయాలి. కాబట్టి మీరు బల్క్ పర్చేస్ ఎలా సాధ్యమో అది మీరు చూసుకోవాలి. సో పక్కనే ఏదైతే బిజినెస్ ఉన్నాయి, లేక మార్కెట్స్ ఉన్నాయా, అక్కడ వెళ్ళి మనం కొనుక్కోవచ్చా, అలాంటిది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో మనం ఒక ప్రాసెస్ని సెట్ చేస్తుంటే కంటిన్యూస్గా మీ ఆలోచనలు ఎలా ఇంకా బిజినెస్ని పెద్దది చేద్దాం, ఎలా ఇంకా కంటిన్యూస్గా ఒక ప్రాఫిటబిలిటీని అచీవ్ చేయాలి, అది ఒక్కటే మీకు స్టడీ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటి? ప్రాఫిట్ గురించి మాట్లాడాం. అలాగే పీపుల్ పరంగా మీరు చూస్తుంటే మీరు కరెక్ట్గా టయానికి జీతం ఇవ్వాలి. మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళతో సేఫ్ వర్కింగ్ స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అక్కడక్కడ ఆయిల్ స్పిల్లేజ్ ఉంది, ఎవరైనా పడ్డారనుకోండి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చు, తర్వాత వాళ్ళు లీవ్ తీసుకుంటారు, లీవ్ తీసుకున్నా కూడా అంత జీతం మీరు ఇవ్వాలి వస్తుంది. ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ సస్టైనింగ్ ఆర్ సేవింగ్ మనీ, ఇదన్నీ మీ వర్క్ పరంగా మీరు సేఫ్గా పెట్టుకుంటేనే యూ విల్ సేవ్ సమ్ మనీ అనమాట. సో వేజెస్ కూడా ఎలా టయానికి ఇచ్చేది ఒకటి, కరెక్ట్ వేజెస్ ఇచ్చేది ఒకటి. సో కాంపిటీషన్ ఎలా ఉంది, అకార్డింగ్గా మీరు రైట్ వేజెస్ ప్రతి ఎంప్లాయీస్కి ఇవ్వాలి. రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. ఈ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ అని చెప్పడం కన్నా రెస్పెక్ట్ ఫర్ ఆల్ వర్కర్స్ అనేది ఇంపార్టెంట్. అన్నెసెసరీగా అరవడము ఆర్ టాకింగ్ డబుల్ మీనింగ్ జోక్స్ ఇవ్వడము, ఇలాంటిది అని ఇట్స్ నాట్ రెస్పెక్టబుల్.
అది నేను అమ్మాయిల గురించని చెప్పట్లేదు, అబ్బాయిల గురించని చెప్పట్లేదు. ఎవరైనా సరే మనం డిగ్నిటీతో వాళ్ళని ట్రీట్ చేయాలి. అది ఇంపార్టెంట్. అండ్ ఎంత మాత్రానికి సాధ్యమో ఎన్ష్యూర్ లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ని హైర్ చేసుకోండి. వేరే ఊరు నుంచి తీసుకురావడం అనేది ఏదో స్పెషలైజ్డ్ సర్వీస్ అనుకోండి, అప్పుడు మీరు వేరే ఊరు నుంచి మీరు తీసుకురావచ్చు. బట్ ఇఫ్ ఈజీగా మీకు దొరికే ఎంప్లాయీస్ లోకల్గా ఉన్నారంటే బెస్ట్ అదే. అలాగే మీకు ఈజీగా మీ కాస్ట్ని అక్కడ తక్కువ చేసుకోవచ్చు. అలాగే రిసోర్సెస్, మన రిసోర్సెస్ అని చెప్పగానే వాటర్, ఎలక్ట్రిసిటీ. ఈ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీలో ఎలా సేవింగ్ చేయాలి? ఇప్పుడు నాకు రోజుకి ఒక 2 బకెట్ నీళ్ళు కావాలని చెప్తే ఆర్ కంటిన్యూస్గా మేమైతే ట్యాప్ నుంచే వాడుతున్నామంటే మీ ట్యాప్స్ లీక్ కాకుండా ఉందా? రీయూస్ ద వాటర్, అది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఏరియాస్లో మనకు హెల్ప్ కూడా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, ఆ వెజిటేబుల్స్ని మనం వాష్ చేస్తున్నాం. ఆ వాష్ చేసిన ఆ నీళ్ళని మనం ఇంటి బయట జల్లించడానికి యూస్ చేసుకోవచ్చు. సిమిలర్లీ మీరు ఇప్పుడు కరెంట్ ఉన్నాయి, అది ఎక్కడైనా అప్లయన్సెస్ మనం మిషన్స్ వాడట్లేదంటే ఆ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం. ఇదన్నీ న్యాచురల్ వే ఆఫ్ సేవింగ్ మనం రిసోర్సెస్. అది వాటర్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే, ఎందుకంటే దీనికి కూడా కాస్ట్ ఉంటాయి. అలాగే వేస్ట్, చాలామంది ఏం చేస్తారో అన్నిటికీ క్యారీ బ్యాగ్ యూస్ చేయడము, కంటైనర్స్ కొని ఇవ్వడము. ఇప్పుడు నేను సింపుల్గా మళ్ళీ అదే ఎగ్జాంపుల్, పిక్కల్ ఎగ్జాంపుల్ తీసుకెళ్తే ఒక ఓల్డ్ కాన్సెప్ట్ ఉన్నాయి, మీకు గుర్తుందో లేదో. పాతకాలంలో మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఒక జాడీలాగా ఉంటుంది, దాంట్లోనే పిక్కలు చేసి ఇచ్చేవారు. నెక్స్ట్ డే మీకు పిక్కలు కావాలంటే అదే మళ్ళీ తీసుకొస్తే అందులోనే ఫిల్ చేసి ఇస్తారు. ఇలాంటిది ఏదైనా కొత్తగా మనం చేసుకోవచ్చు. రాదర్ దెన్ డిస్పోజబుల్గా ఒక బాటిల్ని పెట్టేసి అది వేస్ట్ చేయడం. అది వేస్ట్ అనేది ఒకటి, ఇంకొకటి అది మీరు ప్రతిసారి కొనాలి, దానికి మీరు ఖర్చు పెట్టాలి. సో ఇక్కడ మనం రిసోర్సెస్ని ఎలా సేవ్ చేయాలన్నట్టు ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ప్యాకింగ్ కూడా మీరు సస్టైనబుల్గా ఎలాంటి ప్యాకింగ్ చేయాలంటే విచ్ ఇస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ, అలాంటి ప్యాకింగ్ చేసుకుంటే సేఫ్గా అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ మెషిన్. 2 విషయం ఇక్కడ ఉంది. ఒకటి ఏంటంటే సేఫ్గా, ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను, ప్యాక్ చేసిన తర్వాత నేను ఒక 2 బాటిల్ అమ్మాలి, అది సిటీకి వెళ్ళాలి అంటే ఒక 2 బాటిల్ కోసం మీరు సిటీకి పంపించారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకరు అడిగారు, 3 బాటిల్ అడిగారు, మళ్ళీ మీరు 3 బాటిల్ పంపించారు. ఇలా మీరు బ్రేక్ చేస్తూ మీరు పంపిస్తూ ఉంటే యూ విల్ నాట్ సేవ్ మనీ అన్నమాట. సో ఎలా మీరు అది ఎఫిషియెంట్గా మీ ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలి, అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అక్కడే మీ రిసోర్సెస్ని ఆప్టిమమ్గా యూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్లోబలీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్కి గోల్స్ పెట్టుకున్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఒక 17 గోల్ తీసుకున్నారు. ఆ గోల్ని కూడా పీపుల్, ప్రాఫిట్, ప్లానెట్ కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అందులో మీరు చూస్తే ఫేర్ వేజెస్, ఇప్పుడే నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి జీతం ఇచ్చేటప్పుడు కరెక్ట్ జీతం ఇవ్వండి. తక్కువ ఎక్కువ, అమ్మాయిలంటే తక్కువ అలాంటిది యూ షుడ్ నాట్ సీ, భేదభావం ఉండకూడదు. వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు, ఇచ్చిన పని చేస్తున్నారంటే దే హ్యావ్ టు బీ గివన్ రైట్ అమౌంట్, టయానికి పే చేయడం. ఇది ఫేర్ వేజెసే సస్టైనబుల్ యునైటెడ్ నేషన్స్ కూడా మాట్లాడుతుంది. అలాగే హెల్త్ అండ్ హైజీన్, మన ఏరియాని, చుట్టుపక్కన ఉన్న ఏరియాని ఎలా నీట్గా పెట్టుకోవడం, అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సస్టైనబిలిటీ అనమాట. విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను రెస్పెక్ట్ గురించి చెప్పాను. అలాగే ఎన్ష్యూర్ ప్రతి విమెన్ ఎవరైనా సరే వాళ్ళకి ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఆపర్చునిటీ ఇవ్వడము, రెస్పెక్ట్ ఇవ్వడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అప్పుడే విమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది. ఇప్పుడు విమెన్తో నేను ఎప్పుడు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి అది ఒక్కటే మార్గం కాదు. చాలామంది ఇంట్లో కూర్చొని కూడా పిల్లలకి మంచిగా చదివిస్తున్నారు. ఎల్డర్లీ పీపుల్కి టయానికి మెడిసిన్ ఇచ్చేది. ఒక సొసైటీని మీరు ముందు తీసుకెళ్లాలంటే ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక లేడీ హ్యాస్ టు బీ ఎడ్యుకేటెడ్. సో విమెన్ ఎంపవర్మెంట్లో చాలా వాటికి జస్ట్ జాబ్ చేయడము, జీతం రావడము ఇది ఒక్కటే కాదు. ప్రాఫిటబిలిటీ ఇప్పుడే ఇచ్చాను కదా, ఎలా మీ వేస్టేజెస్ తగ్గించుకుంటే మీకు స్టడీగా ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మళ్ళీ నేను మామిడికాయల బిజినెస్కే వెళ్తాను. పిక్కల్ బిజినెస్ అనేది ఎప్పుడు మామిడికాయలు వస్తాయో అప్పుడే మీరు చేసుకోవచ్చు.
కానీ మీకు కంటిన్యూస్గా స్టడీగా ఇన్కమ్ ఉండాలని చెప్తే మీకు రైట్ స్టోరేజ్, ఎంత స్టోరేజ్ చేసుకోవాలో ఇవన్నీ మీకు డీటెయిల్స్ తెలవాలి. రైట్ స్టోరేజ్ ఎందుకు చెప్పానంటే చాలామంది స్టోరేజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 6 monthsలో అది పాడైపోతుంది. అది పాడైపోయిందంటే ఇక మీరు అది సెల్ చేయలేరు. సో ఆ స్టడీ ఇన్కమ్ ఉండాలంటే మీకు యాక్చువల్గా ఒక సర్వే లాగా చేసి ఉండాలి. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి ఎవరు ఎన్ని బాటిల్ కొనుక్కున్నారు, ఎక్కువ పోతే ఒక 10% ఎక్కువ మీకు బిజినెస్ రావచ్చు. సో అకార్డింగ్లీ మీరు కూర్చొని మీరే లెక్క పెట్టుకోవాలి ఎలా ఇది చేయాలని. సెకండ్, డీసెంట్ వర్క్. డీసెంట్ వర్క్ అంటే ఎవరు జాబ్కి వచ్చినా వాళ్ళతో డీసెంట్గా మాట్లాడము, ఊరికే అరవడము, ఇలాంటివి ఇండీసెంట్గా ఏది మనకు నచ్చట్లేదు, ఎవరైనా మనల్ని తిడితే మనకు నచ్చదు. సో వేరే వాళ్ళకి మాత్రం ఎలా నచ్చుతుంది? సో అందరినీ రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయడం, అది కూడా సస్టైనబిలిటీలో యునైటెడ్ నేషన్స్ గోల్స్లో ఒకటి. క్వాలిటీ ప్రోడక్ట్ ఏది చేసినా మంచిగా చేసి ఇవ్వాలి. తక్కువ చేసినా కూడా రైట్ క్వాంటిటీతో మంచిగా చేసి ఇవ్వడమే క్వాలిటీ ప్రోడక్ట్ లక్షణం. వేరే వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ ఆ క్వాలిటీ బాగుందని చెప్పి మీకు ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తే మంచిదే, కానీ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే ఉన్న మార్కెట్ పోతాయి. ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, సేవ్ వాటర్. ఆ సేవ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చాలామంది ఫారెస్ట్ నుంచి చెట్లు తీసేస్తున్నారు, లేక్లు మొత్తం ఫిల్ చేసుకుని అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు. ఇలా చేస్తూ పోతుంటే మనం గ్లోబల్గా వరల్డ్ మొత్తం నీళ్ళు లేకుండా అయిపోతుంది. ఇక్కడ నీళ్ళు నేను ఉట్టిగా మనం ఫీల్డ్ కోసం యూజ్ చేస్తున్నాను కదా, మనం తాగడానికి, వంట చేయడానికి, అది కూడా చాలా ఇంపార్టెంటే. సో నీట్ క్లీన్ వాటర్ కావాలంటే మన ఏరియాస్ని, మన సుహాదాన్ని నీట్గా పెట్టుకోవడం మన చేతిలోనే ఉంది. సో ఎంత సాధ్యమో చెట్లు పెట్టండి. అలాగే ఎలక్ట్రిసిటీ, చాలామంది బొగ్గులతో చేసిన ఎలక్ట్రిసిటీ అని చూస్తున్నారు, కానీ నేను చాలా లోకల్ ఇంటీరియర్స్లో చూస్తుంటే గ్యాస్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ వచ్చాయి, సన్ బేస్డ్, సోలార్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసాయి, విండ్ మిల్ బేస్డ్ వచ్చాయి. ఇవన్నీ ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ని మీరు ఎంత తక్కువ వేస్ట్ చేస్తారో అది లాంగర్ డ్యూరేషన్, మీకు మీ గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ దాకా ఇవన్నీ ఉండాలి. అందుకే ఎంత దూరం మీరు అదన్నీ సేవ్ చేసుకుంటారు అని ఆలోచన చేసుకుని అకార్డింగ్లీ మీరు మీ బిజినెస్లో కూడా అదే యూస్ చేయాలి. సిమిలర్గా హానెస్ట్గా బిజినెస్ చేస్తూ ఉండాలి, ఎక్కడ ఎవరిని చీట్ చేయకూడదు. బేసిక్గా రికార్డ్స్ పెట్టుకోండి. గవర్నమెంట్ రికార్డ్స్ ఏదైనా ఉంటే కరెక్ట్గా యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దట్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఏది ఎర్న్ చేస్తున్నారో అదే మీకు రేపు కూడా ప్రొటెక్ట్ అవుతుంది. సో ఈ 17 గోల్స్ గ్లోబల్గా ఇచ్చారు. సో ఎగ్జాంపుల్, ఓల్డ్ వేస్ ఆఫ్ ప్రాఫిట్లు ఎలా ఉండేది, వేస్టేజ్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు, ఓవర్ యూస్ ఆఫ్ రిసోర్సెస్, తొందరలో చేసేటప్పుడు ఈ కొన్ని విషయాలు పాటించట్లేదు. కానీ ఇప్పుడు లాంగ్ టర్మ్లో చూసేటప్పుడు ఎంత వేస్టేజ్ని రెడ్యూస్ చేయాలి, ఎంత ఆయిల్ కావాలో అంతే తీసుకోవాలి, ఎంత మసాలా కావాలో అంతే తీసుకోవాలి. సో సేవింగ్ రిసోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ మనీ, రైట్? అలాగే ఈఎస్జీ రూల్స్ని పాటించాలి. సింపుల్ ఎన్విరాన్మెంట్, ఇప్పుడే చెప్పాను, వాటర్, పవర్, రా మెటీరియల్ వేస్టేజ్, అలాగే వర్కర్స్, కస్టమర్స్తో కూడా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడము, సేఫ్టీ అండ్ హైజీన్, మీ ఏరియా చుట్టుపరంగా సేఫ్టీ హైజీనే కాదు, మీరు ప్యాక్ చేసి మీరు అమ్ముతున్నారు చూడండి, అది కూడా నీట్గా సేఫ్టీగా మీరు అమ్మితే ఇంకా ఎక్కువ మీకు కస్టమర్స్ వస్తారు. అలాగే గవర్నెన్స్ అనేది టయానికి రికార్డ్స్ మెయింటైన్ చేయడం, గవర్నమెంట్ రికార్డ్స్ పే చేయడం, మెయింటైన్ చేయడం. ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ ఏవైనా ఉంటే అదన్నీ టయానికి కట్టడం, టయానికి జీతం ఇవ్వడం, ఇదన్నీ మంచి ప్రాక్టీసెస్. అవన్నీ మీకు ఏమవుతుందంటే మంచి పేర్లు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, లోవర్ ద కాస్ట్. మీరు ఎంత కాస్ట్ తక్కువ చేస్తున్నారో, మీకు ఇప్పుడు ఇవాళ మీరు 40 రూపాయలకి అమ్ముతున్నారంటే రేపు అదే 40 రూపాయలు మీకు ఒక ప్రాఫిట్ కింద వస్తుంది. అండ్ మీరు కరెక్ట్గా అన్నిటికీ ఒక లెక్క పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు బ్యాంక్కి అప్రోచ్ చేసి నేను ఇంత ప్రోడక్ట్స్ అమ్మాను, నాకు ఇంకా ఫర్దర్గా మూవ్ చేయాలంటే నాకు లోన్ కావాలి అని ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ మీరు అప్రోచ్ చేసుకోవచ్చు. కానీ దానికి యూ హ్యావ్ టు మెయింటైన్ రికార్డ్స్ అనమాట. ఆ మెయింటైన్ రికార్డ్స్ అంటే ఏం చేసుకోవాలి, ఇప్పుడు సింపుల్ స్టెప్స్, రెడ్యూస్ వేస్టేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ.
వర్కర్స్ని ఫేర్గా ట్రీట్ చేయడం, బేసిక్ రికార్డ్స్ చూసుకోవడం అండ్ సెల్ సేఫ్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని అమ్మడం. ఇదన్నీ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసాం. లక్ష్మి అండ్ రమేష్ అని ఇద్దరు ఉన్నారు, ఒకే విలేజ్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. లక్ష్మి ఏమో పిక్కల్ బిజినెస్ చేస్తుంది, రమేష్ ఏమో ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేస్తున్నారు. సో వీళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఇన్కమ్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతాయి, రా మెటీరియల్స్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. వాటర్ షార్టేజ్ వల్ల అప్పుడప్పుడు సమ్మర్లో కొన్ని ప్రాసెస్ని చేయలేకపోతున్నారు. ఎలక్ట్రిసిటీ కట్ అవుతూ ఉంది కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు చేయలేకపోతున్నారు, కొన్ని ప్రాసెస్ చేయలేకపోతున్నారు. 2-3 వర్కర్స్ సిటీలో ఉద్యోగం వచ్చాయని వెళ్ళిపోయారు. అండ్ కస్టమర్స్ ఏమో క్వాలిటీ తగ్గింది, ముందులాగా లేదు అని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇదన్నీ మనకు తెలిసినదే, మనం విన్నది ఎన్నోసారి. మనకు ఇది ఇలాంటి మల్టిపుల్ బిజినెస్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చాయి. ఇవన్నీ మనం కట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో దట్ సస్టైనబిలిటీ. ఓకే, ఫస్ట్ సడన్గా మీకు లార్జ్ బ్యాచ్లో ఇమీడియట్గా 10 బాటిల్ అమ్మాను, నెక్స్ట్ మంతే 20 బాటిల్ అమ్మేయాలి అన్నట్టు సడన్గా 10 నుంచి 20కి లార్జ్ బ్యాచ్కి జంప్ చేయొద్దు. అలా చేస్తుంటే మీకు ఎక్కువ వేస్టేజ్ అవుతాయి. అందుకని ఏదైనా సరే మార్కెట్స్లో చూసుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ముందు వెళ్ళడానికి మీరు చూడాలి. అప్పుడే మీ వేస్టేజెస్ తక్కువ అవుతుంది. అండ్ ప్రతి దానికి రికార్డ్స్ మెయింటైన్ చేయండి. మీరు ఎన్ని ఎలక్ట్రిసిటీ లాస్ట్ 2 మంత్స్లో ఎంత పే చేశారు, ప్రతి నెల ఎంత జీతం వచ్చింది, ఎన్ని బాటిల్ అమ్మారు, ఎంత మీకు ఖర్చు అయింది, మెటీరియల్ ఖర్చు ఏమైంది, ఆయిల్ ఖర్చు ఏమైంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఏమైంది, ప్రతి దానికి మీరు ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందా, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, నేను వేరే ఎక్కడ వెళ్ళి కొంటే అది తక్కువ అవుతుంది. పవర్ షార్టేజ్, రోజుకి ఇదే టయానికి పవర్ వెళ్తుందా, సో పవర్ కావాల్సిన వర్క్ కొంచెం ముందు చేసి పెడదాం, లేకపోతే తర్వాత చేద్దాం. అలా మీ ప్రాసెస్ని ఎలా ట్వీక్ చేసుకుంటే మీకు డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని వర్కర్స్ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వర్కర్స్? మీరు టయానికి జీతం ఇస్తున్నారంటే ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఊరిలోనే ఉండాలనేదే ఆశ ఉంటుంది. వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నారంటే మనం టయానికి జీతం ఇవ్వట్లేదు ఆర్ కరెక్ట్ అయిన జీతం ఇవ్వట్లేదు. అలాగే మిషన్ మెయింటెనెన్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మిషన్ ఎంత మెయింటైన్ చేసి పెడుతున్నారో అంత మీ కరెంట్ కూడా, పవర్ కూడా మీకు తక్కువ తీసుకుంటుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ అవుతుంది. సో ఇప్పుడు సడన్గా ఒక స్మాల్ చేంజెస్ చేసుకోవాలంటే మెషర్డ్గా 10 బాటిల్ అమ్మాను, ఇప్పుడు నెక్స్ట్ మనం బిజినెస్ చూసుకొని ఇంకా 2 బాటిల్లో 3 బాటిల్లో ఎక్కువ చేసుకోవాలి. బ్యాచెస్లో మీరు మూవ్ చేయండి. ఒక వాటర్ని రీయూజ్ చేయండి. అలాగే రికార్డ్స్ ఏదో మెయింటైన్ చేస్తూ మీరు చూస్తూ ఉండండి. ఆ రికార్డ్స్ని ప్రతిసారి రోజుకి ఆర్ 15 డేస్కి ఒకసారి కూర్చొని మీ రికార్డ్స్ని ఒకసారి లాస్ట్ మంత్ ఏమైంది, ఈ మంత్ ఏమైంది, ఎంత ఖర్చు వచ్చింది, ఈ మంత్ ఎంత ఖర్చు, దానితో కంపేర్ చేస్తూ ఉండండి. అండ్ మీ సేఫ్టీని జాగ్రత్తగా మీ కంపెనీలో, మీ షాప్లో ఎక్కడైనా సరే సేఫ్టీ మెయింటైన్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు పిక్కల్ది ఇచ్చాను. అలాగే రమేష్ ఎగ్జాంపుల్లో ఫిక్స్డ్ మెషిన్ టైం, ఇప్పుడు కరెంటు పోతూ ఉంది, అలాగే పవర్ కేర్ఫుల్గా యూజ్ చేయాలి. కరెంటు ఎక్కువ, రోజుకి 9 నుంచి 11 దాకా పోతుంది, 9 నుంచి 11 వేరే ఏదైనా పని చేయండి. రెస్ట్ పవర్ ఉన్నప్పుడు చేస్తుంటే మీకేమవుతుంది, ఆటోమేటిక్గా మీ కాస్ట్ సేవ్ అవుతుంది, మీ వర్క్ ప్రాసెస్ కూడా కంటిన్యూస్గా చేసుకోగలరు. అలాగే బిల్స్ ఏదైనా రికార్డ్స్ సేఫ్గా పెట్టుకోండి. ఓకే, దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్. ఇప్పుడు ఇలా జాగ్రత్తగా చూసే వల్ల 1 ఇయర్లో 0 వేస్టేజ్ వల్ల ఏమవుతుంది, మీకు కంటిన్యూస్ అదే రెవెన్యూ మీరు ప్రతి నెల చూడొచ్చు. సో ఇన్ ఎ ఇయర్ మీకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, కంటిన్యూస్గా మీకు మంచి పొజిషన్లో మీరు రావచ్చు. అంటే కంటిన్యూస్ జీతం ఎలా నెలకి వస్తుందో అలాగే ఒక బిజినెస్లో మీరు కంటిన్యూస్గా స్టేబుల్గా ఒక ఇన్కమ్ చూడొచ్చు. సో దానికి ఇదన్నీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, స్టోరీ ఆఫ్ రమేష్ అలాగే పిక్కల్ది. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, డైలీ పని అయిన తర్వాత ఇవాళ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇవాళ ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎప్పుడు అది కంట్రోల్డ్గా ఉందా లేదా. లాస్ట్ మంత్ నాకు 300 ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ మంత్ 400, ఎందుకు?
అలాగే ప్రూడెంట్గా ఉండండి. సడన్గా ఏమీ జంప్ చేసి మీరు ఖర్చు చేయకూడదు. ఇప్పుడు ఇప్పుడే కొంటే నాకు ఒక 7,000 రూపీస్ అవుతుంది, కొంచెం డిలేడ్గా కొంటే ఇంకా ఎక్కువ అవుతుందంటే ఇప్పుడే కొనడం మంచిది. సో ఎలా మీరు అది సేవ్ చేసుకోవాలి. కొందరైతే నేను ఇది కూడా చూశాను, ఫ్రిడ్జ్ కొని పెట్టుకుంటే నాకు ఇంకా వారానికి వెళ్తుంది, నేను వారానికి ఒక్కసారి కొంటే చాలు, వెజిటేబుల్స్ అయినా మ్యాంగోస్ అయినా ఏదైనా. మీకు అలాంటి మీ బిజినెస్ పరంగా అది యూస్ఫుల్ అంటే ఆ బిజినెస్కి మీకు కావాల్సిన పెట్టుబడి మీరు పెట్టాలి. దట్ వే మీకేమవుతుంది, ఇప్పుడు మీరు 8,000 రూపీస్కి ఒక ఫ్రిడ్జ్ కొన్నాను అనుకుంటారు, కానీ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు లాస్ట్లో, బికాజ్ మీరు చాలా సేవ్ కూడా చేస్తున్నారు. సో స్మార్ట్గా స్పెండ్ చేస్తున్నారు. అలాగే రా మెటీరియల్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రాన్స్పోర్ట్ బ్యాచ్గా మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండాలి. 1, 2 అన్నట్టు కాదు, ఒక బ్యాచ్ ఒక 20-30 తీసుకెళ్ళి మీరు స్పెండ్ చేసి దానికి ఎవరో ఒకరు పెట్టుకోవాలి కనెక్షన్ పాయింట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్ నుంచి పికిల్ బాటిల్స్ సిటీకి పంపిస్తున్నారు, సిటీలో ఒక కాంటాక్ట్ పాయింట్ ఉండాలి. రోజు మీరు 1, 2, 3 అని స్విగ్గీ జొమాటో లాగా చేస్తుంటే అది వర్కౌట్ అవ్వదు. అలాగే ఎక్కడెక్కడ వేస్టేజెస్ అవుతున్నాయో అది ఐడెంటిఫై చేయండి. అది ఎప్పుడు ఐడెంటిఫై చేయగలరు, రోజు మీరు రాసుకుంటేనే మీరు ఎక్కడ అది వేస్ట్ అవుతుందని మీరు చూసుకోవచ్చు. అలాగే ఏదైనా వర్కర్స్ మనం ఎక్కువ హైర్ చేసుకున్నామా, తక్కువ ఉన్నారా, కొన్ని టైంలో ఆ వర్కర్ తీసుకొస్తాము, వాళ్ళు ఐడిల్గా కూర్చుంటారు. అలాంటిది మీకు అవసరమే లేదు, ఎందుకంటే అది కూడా మీకు వేస్టేజే. సో ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఎప్పుడూ జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇది మనం చూసుకోకుండా వేరే వాళ్ళని బ్లేమ్ చేయడంలో వేస్ట్. ఓకే, సో అండర్స్టాండ్, రిపీటెడ్గా ఎక్కడైనా లాస్ వస్తుందంటే అది మార్కెట్ కాదు, మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ స్టెప్స్ చూసుకోవాలి. ఎప్పుడప్పుడు ఎలక్ట్రిసిటీ పవర్ వేస్ట్ అవుతుందో అక్కడ స్విచ్ ఆఫ్ చేయండి. ఏదైనా మెటీరియల్ ఉంటే రీయూజ్ చేయడానికి అవుతుందా, రీయూజ్ చేయండి. స్టోరేజ్ చేయడానికి ఉందా, స్టోరేజ్కి ఫ్రిడ్జ్ కొనాలి, ఏదైనా అలాంటిది కొనాలంటే అది చేసి పెట్టుకోండి. మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలా, ట్రైనింగ్ ఇవ్వండి. జాగ్రత్తగా స్మాల్ హ్యాబిట్స్ క్రియేట్ చేస్తూ ఉంటే మీరు చాలా వాటికి డబ్బు ఆదా చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు ఏ మనీ ఎర్న్ చేస్తున్నారో స్మాల్ సేవింగ్స్ విల్ యాక్చువల్లీ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ స్ట్రాంగ్ బిజినెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈ మంత్ నుంచి మనం ఎక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ నాకు ఎక్కువ వేస్టేజ్ అవుతున్నాయి, నెక్స్ట్ మంత్ అది కాకుండా నేను ఏం చేయాలి, అవన్నీ మీరు చెక్ లిస్ట్గా మీకోసం యాక్షనబుల్ ఐటమ్గా రాసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటే లెస్ వేస్టేజ్, సేవ్ రిసోర్సెస్, ఇవన్నీ చేస్తుంటే రెస్పాన్సిబుల్ బిజినెస్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ ఇన్కమ్ మీకు వస్తుంది. ఓకే, సో మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. సో మీకు ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి నెల మీకు కంటిన్యూస్గా ఒక ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఆ బిజినెస్లో. ఈ సస్టైనబిలిటీ గురించి మనం మాట్లాడేటప్పుడు నేను 4 టైప్స్ ఆఫ్ సస్టైనబిలిటీ గురించి కూడా చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్లో మీరు ఇది చూడొచ్చు. ఆ టైప్స్ ఆఫ్ సస్టైనబిలిటీలో ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్, సోషల్ అండ్ హ్యూమన్, ఈ 4 నేను అక్కడక్కడ మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఈ టైప్స్ ఆఫ్ సస్టైనబిలిటీ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే మీ బిజినెస్ని కంటిన్యూస్గా ఎలా సక్సెస్ఫుల్గా మీరు నడుపుతూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఒక బిజినెస్ చేశాను, ఒక 3 మంత్స్ తర్వాత నాకు మళ్ళీ వస్తుందో లేదో ఆర్డర్స్, అలాంటి ఇది ఉంటే చాలా కష్టం, మీకు కంటిన్యూస్ ఉండదు. మీకు మళ్ళీ నెక్స్ట్ మనం ఎలా రన్ చేయాలి, మన బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఎలా మనం బిజినెస్ని, డబ్బుని సేవ్ చేస్తూ ప్రూడెంట్గా మనం ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచన చేయాలి. అదే సస్టైనబిలిటీ. మన ఎగ్జాంపుల్స్లో మనం దీని గురించి చూస్తూ ఉంటాం. కొన్ని ప్రాసెస్ కూడా వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ఇట్. ఫైనలీ ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో చేస్తూ ఉంటే యూ కెన్ కంటిన్యూస్ బీ సక్సెస్ఫుల్ అండ్ హ్యావ్ అ ఫ్లరిషింగ్ బిజినెస్ అన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా ఏదేది సస్టైనబిలిటీ కింద మనం ఏదేది చేయాలని, కొన్ని స్టెప్స్ అవన్నీ మనం కరెక్ట్గా ఫాలో చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా మన ఆ ప్రొసీజర్ని ఫాలో చేస్తుంటే మనం కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా ఉంటాం. దానివల్ల మన ప్రాఫిటబిలిటీని కూడా పొందుతాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అందరూ ఇది కరెక్ట్గా ఫాలో చేస్తూ నోట్స్ పెట్టుకొని మీరు కరెక్ట్గా చేస్తుంటే మీ అందరికీ విషెస్ ఫర్ సక్సెస్ఫుల్ బిజినెస్. థ్యాంక్ యూ.